బంధువులారా, ముందుగా 3 సార్లు ఓంకారాన్ని నాతో కలిసి జపించాలి. ఆ తర్వాత మనం గోమాత యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకున్నాం. దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ప్రణవధ్వని ఓ विश्वानि देव सवितर्दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा। ॐ शान्तिः शान्तिः शान्तिः। उपस्थितुलैన ధర్మప్రేమి గోభక్తులారు, అదేవిధంగా మాతృశక్తి పరంపిత పరమేశ్వరుని కృపతో ఈరోజు కార్తీక అమావాస్య సందర్భాన విశేషంగా మనం ఈ యొక్క గోశాలలో గోపూజ మహోత్సవాన్ని ఇప్పటి వరకు జరుపుకున్నాము. గోవు యొక్క వైశిష్ట్యాన్ని, గో సంరక్షణ చేయాలనే సత్సంకల్పంతో మనము ఈ మహా రుద్రయాగాన్ని కూడా నిర్వహించడానికి మనం సంసిద్ధంగా ఉన్నాం. బంధువులారా, గావో విశ్వస్య మాతరః అని వేద సూక్తి మనందరికీ కూడా ప్రపంచానికే, ప్రతి ఒక్క జీవికి, కేవలం మానవులకే కాదు, లోకంలో ఉన్నటువంటి సమస్త జీవులన్నిటికీ కూడా గోవు తల్లి. మరి అటువంటి గోమాత యొక్క సంరక్షణ చేయాలనేటటువంటి సంకల్పం ఏ విధంగా వస్తుంది అంటే, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన తర్వాత మన భారతదేశంలో ఈ యొక్క గోవులను సంహరించేటటువంటి పరంపరను కొనసాగించారు. అంతకు పూర్వము ఏ వ్యక్తి అయినా ధనవంతుడు, అపారమైనటువంటి శక్తిమంతుడు కనుక ఎవరైనా ఉన్నారు అంటే ఆ వ్యక్తి దగ్గర అపారమైన గో సంపద ఉండేది. మిగతా బంగారం కానీ, రత్నాలు కానీ, మణులు కానీ, మాణిక్యాలు కానీ, అపారమైన ఇంకేమైనా ఆభరణాలు కానీ వాటి యొక్క ధనాన్ని ధనం అనుకునేవారు కాదు. మరి దేనిని ధనం అనుకునేవారంటే గోవును ధనంగా భావించేవారు. అది ఏ రకంగా అంటే, మీరు మహాభారతంలో చూస్తారు, కౌరవులు విరాట్ రాజు పైన యుద్ధాన్ని ప్రకటిస్తారు. అక్కడి నుండి ఏం తీసుకొస్తారంటే కేవలం గోజాతిని మాత్రమే పట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే మనము ఈ ఆర్యావర్త దేశంలో, ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి మనమందరం కూడా గోవు పైనే మన జీవనాధారం. ఎందుకంటే ఆ తల్లి ద్వారా ప్రసాదించబడినటువంటి అమృతాన్ని మనం స్వీకరించే జీవించగలుగుతాం. అది కనుక లేకపోతే మన బ్రతుకులు వ్యర్థము, అసలు జీవించలేము కూడా. ఉదాహరణకి, మనం జన్మించగానే మొదటి తల్లి జన్మనిచ్చిన తల్లి. ఆ తల్లి ద్వారా ఏ రకంగానైతే పాలన మనం స్వీకరించి అభివృద్ధి పొందుతూ ఉంటామో, అనుక్షణమే వెంటనే మన యొక్క అభివృద్ధిని తెలుసుకొని తర్వాత తల్లిగా గోమాత మన వెంట ఉంటుంది. ఆ తల్లి యొక్క పాల ద్వారానే మనం అభివృద్ధి చెందుతాం. ఆ తర్వాత మాతగా మనం కీర్తింపబడేది భూమాత. ఈ భూమాత ద్వారా ఉత్పన్నమైనటువంటి అన్నాదులను మనం స్వీకరించి అభివృద్ధి పొందుతాం. అలా వాటన్నిటికీ కూడా మూలము జగన్మాత అంటే భగవంతుడు. ఆ ఈశ్వరుని యొక్క కృప మన పైన ఉంటేనే మనం ఈ యొక్క సుఖాన్ని, ఆనందాన్ని, అన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటాం. మరి
భారతీయుల యొక్క విశేషమైనటువంటి వెన్నుముక. అంటే వీరు బ్రతుకుతున్నారు, వీరు ఇంత సుఖ సంతోషాలతో ఉంటున్నారు, వీరికి ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే దాని వెనకాల ఉన్నటువంటి వీరి యొక్క సంస్కృతి, సభ్యతలు, వీరి యొక్క పరంపర, వీరు సేవించేటటువంటి ఆహారం మొదలైనటువంటి పద్ధతులను ముందుగా మనం నాశనం చేయాలి. ఎవరి కుట్ర? బ్రిటిష్ వారి. ఎందుకంటే అంతకుముందు 1000 సంవత్సరాలు మహమ్మదీలు పరిపాలించినా కూడా వారు దీని పట్ల అంతగా శ్రద్ధ పెట్టలేరు. చంపాలి వెళ్ళాలి, చంపాలి వెళ్ళాలి. కానీ మన వాళ్ళు ఇంకా ఉత్తేజంతో ముందుకు వస్తున్నారు. అయితే వీళ్ళని ఈ రకంగా బలంతో మనం ఓడించలేం. ఎందుకంటే వీరి వెనుక ఉన్నటువంటి బలం ఏంటి? గోజాతి ద్వారా లభించేటటువంటి బలం ఉంది. ఒకవేళ ఆ బలాన్ని గనక మనం నాశనం చేస్తే ఏమవుతుంది? వీళ్ళంతలో వీళ్ళే నశించిపోతారు, వీళ్ళ జాతి సమాప్తమైపోతుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి యొక్క మన సంస్కృతి కేవలం మన దేశానికి మట్టుకే సీమితం అయిపోయింది. కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క బుద్ధిని మార్పు చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఏం చేశారంటే ముందుగా గోవులను వధించడం ప్రారంభించారు. దీన్ని వధిస్తూ ఇంకేం ఉపాయం చేశారంటే, ఇవి మొహమ్మదీలు చంపుతున్నారు లేదా క్రైస్తవులు చంపుతున్నారు అని కాదు, మన వాళ్ళనే అక్కడ చంపడానికి సిద్ధంగా పెట్టారు. ఎందుకంటే మేము చేస్తే మా మతస్థులే చంపుతున్నారనే పేరు పడుతుంది. అది కాదు, ముందుగా మీలో మిమ్మల్ని విచ్ఛేదనం చేయాలి, విభజించాలి. విభజిస్తే ఏమవుతుంది? మాకు బలం కలుగుతుంది అని మనలోనే కొంతమందిని గోవు మాంసాన్ని తినేవారుగా, ఇంకొకరిని తినని వారుగా తయారు చేశారు. ఏ రకంగానైతే పూర్వకాలము రామాయణ మహాభారతాలలో మనం రాక్షసుల యొక్క వర్ణన వింటూ ఉంటాం. అక్కడ ఏంటంటే యజ్ఞయాగాదుల్లో మద్యము, రక్తము, ఎముకలు, రకరకాలైన అపారమైన అశుద్ధ పదార్థాలు వేసి యజ్ఞాలను భంగం చేయడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో శ్రీరాముడు మున్నగు వారు ఏం చేశారు? యజ్ఞ రక్షణ చేశారు. ఎందుకంటే వాటిలో అటువంటి వేయకూడదు. ఆ పనులు చేసిన వారు ఎవరంటే రాక్షసులు. ఈ కాలంలో గోజాతిని సంహరించే ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా రాక్షస జాతికి చెందిన వాళ్ళు. కనబడేది మన రూపంలో, మనకు సినిమాల్లో వాళ్ళకు కొమ్ములు దంతాలుగా కనిపింపజేస్తారు రాక్షసులని. ఆ జాతి విచిత్రంగా వేరే రకంగా విరూపంగా కనిపించదు, మనకంటే అందంగా సుందరంగా ఉంటారు. కానీ చేసే పనులు మాత్రం అత్యంత క్రూరమైనటువంటివి. అలా ఈ జాతిని సమాప్తం చేస్తే ఈ మన హిందూ జాతి సమూలంగా నాశనం అయిపోతుంది, తుడిచిపెట్టుకుపోతుంది. మరి మనం ఎందుకు దీన్ని ఇంతగా గౌరవిస్తాం? దీన్ని ఎందుకు పూజిస్తూ ఉంటాం? మనం ఇప్పటివరకు చెప్పుకుంది కేవలం పాల ద్వారా పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ వస్తాయి, అంతవరకే కాదు. కేవలము గోవు మన దగ్గర ఉన్నంత మాత్రానే మనం బ్రతకగలుగుతామంట. దాని నుండి మనం ఏం స్వీకరించకున్నా కూడా. ఎందుకు? అది వదిలిపెట్టినటువంటి వాయువే మనకు ప్రాణవాయువు. ప్రపంచంలో ఏ ప్రాణి కూడా అలాంటి పని చెయ్యదంట. మనము కొన్ని చెట్లకు పూజిస్తాం. ఎటువంటి చెట్లను పూజిస్తాం? రాగి చెట్టు ముఖ్యంగా, తులసి చెట్టు ముఖ్యంగా, మర్రి చెట్టు ముఖ్యంగా, ఉసిరి చెట్టు అప్పుడప్పుడు ప్రతినిత్యం చేసేదైతే తులసి మొక్కను చేస్తాం. ఈ చెట్లు ఏం చేస్తాయి? నిరంతరము ఆక్సిజన్ వదులుతూ ఉంటాయి. మిగతా చెట్లు దినంలోనే వదులుతాయి, కానీ ఈ చెట్లు మాత్రం అనునిత్యం ఏ క్షణం కూడా కార్బన్ డైఆక్సైడ్ను వదిలిపెట్టవు. అందుకని మనం ఎక్కడి నుండో వెళ్ళి ఎక్కడైనా మందిరాల దగ్గర ఇంకెక్కడో ఆ చెట్లు ఉన్న ప్రాంతానికి వెళ్ళగానే మన మనస్సు మారిపోతుంది వెంటనే. ఎందుకు మారుతుంది? అక్కడ ఎలాంటి చెడు వాయువు ఉండదు కాబట్టి. వెంటనే మనలో ఉన్నటువంటి సమస్త ఇంద్రియాలకు శుద్ధమైన వాయువు కలగగానే మనం ఆధ్యాత్మికం వైపు, భక్తి వైపు, ఇతరులకు ఉపకారం చేసే వైపు వెళ్తూ ఉంటాం. అలాంటి ఆలోచనలు వస్తాయి. వెంటనే అక్కడి నుండి ఎంతెంత దూరం వెళ్తూ ఉంటామో అప్పుడు వెంటనే మన ఆలోచనలన్నీ విపరీతంగా మారుతుంటాయి. మనం పరిగెత్తాలి, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఇంకేదో చేయాలి. అలాగే ఈ గోవులు ఉండేటటువంటి ప్రాంతంలో కూడా మనం ఉన్నట్టయితే వెంటనే అక్కడ కూడా మన యొక్క అశాంతి, ఏదైతే మానసిక చంచలత ఉందో, ఏ వ్యక్తి అయితే అనేక రకాలైనటువంటి టెన్షన్లతో జీవిస్తున్నాడో వాటన్నిటిని కూడా వాటి దగ్గరికి రాగానే పోగొట్టుకుంటాడు. మీ దగ్గరికి ఆ చిన్న లేగదూడ వచ్చింది అనుకోండి, ఏడిచే వాళ్ళు ఏడుస్తారు. గోమాత మీ దగ్గరికి వచ్చి మెల్లిగా మిమ్మల్ని ప్రేమిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు?
ఎంతటి దుఃఖమైనా కూడా క్షణంలో మర్చిపోతారు. కారణం ఏంటి? ఆ తల్లి నిరంతరం మన పైన వర్షించేది ఏంటి? ప్రేమ, అనురాగం మాత్రమే. కేవలం మానవులకే కాదు, సృష్టిలో ఉన్న సమస్త ప్రాణుల పట్ల తను దయ చూపిస్తుంది. ఏమాత్రం కూడా హింస చేయాలనే ఉద్దేశం తనలో అణుమాత్రం కూడా ఉండదు. మిగతా జంతువులు ఏముంటాయి? కొన్ని రకాలైన చెడు చేష్టలు ఉంటాయి. ఎదుటి వ్యక్తిని కొట్టాలి, గుద్దాలి, కరకాలి, చింపాలి అనేటట్టుగా. కానీ ఈ జాతి మాత్రం సాధుజీ. ఏ విధంగానైతే మనుషుల్లో సాధువులు అనిపించుకుంటారో, సన్యాసులు లోకహితం కొరకు ప్రయత్నిస్తారో, సమస్త జీవరాశుల్లో ఈ గోజాతి కూడా అటువంటిది. అందుకని వేదం ఏం చేస్తుందంటే ఎన్నడూ కూడా ఇటువంటి జాతిని సంహరించకూడదు. మరి మిగతా వాటిని అంటే ఏ ప్రాణులైతే మానవులకు హింసను కలిగిస్తాయో, పూర్వకాలం రాజులు వేటకు వెళ్ళేవారు. ఎటువంటి జంతువులను చంపేవారంటే సింహాలు మొదలైనటువంటి అవి గ్రామాల్లో నగరాల్లోకి రాకుండా మానవుల యొక్క పంటల యొక్క రకరకాల పశువుల యొక్క వాటిని సంరక్షణ చేయడానికి వాటిని సంహరించేవారు. అంతేగాని నేను రాజును, నేను చంపేయాలి, నేను చంపితేనే నేను వీరుణ్ణి, నేను గొప్పవాడిని అనుకునే పరంపర కాదది. తర్వాత తరంలో అది మారిపోయి ఓహో నేను చంపాలి అంతే అనే ఉద్దేశంతో వెళ్ళేవారు, అవి నష్టం చేసినా చేయకపోయినా. అలాంటి క్రమంలో మనము ఏదైతే ఈ యొక్క జాతి యొక్క సంరక్షణ చేయాలనే సంకల్పం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఈ రోజుల్లో ఇలాంటి పశు సంపద మన దగ్గర లేదు. శ్రీకృష్ణుని గురించి విన్నారా? ఆయన దగ్గర ఎన్ని గోవులు ఉండేవి చెప్పండి? 9 లక్షలకు పైగా ఆవులు. వారి తండ్రి పేరేంటి? వసుదేవుడు. పెంచిన తండ్రి పేరు నందుడు కదా. మీరు దీని యొక్క లేగను నంది అంటారా? లేదా? నందిని పూజిస్తారు కదా ప్రతినిత్యం. ఆయన పేరేంటి? నందుడు. ఏ వ్యక్తి దగ్గరనైతే 9 లక్షల ఆవులు ఉంటాయో ఆ వ్యక్తికి బిరుదు అది నందుడు అని. అతడే ఆ గ్రామానికి కానీ నగరానికి కానీ ఎవరు అధిపతి. ఇప్పుడు ఎలాగైతే సర్పంచులు మరి చైర్మన్లు వగేరా వగేరా ఉంటారో ఆ రకంగా ఆ సమయంలో ఆ గ్రామానికి అన్నిటికంటే పెద్ద అతడే. ఆయన చెప్పిన మాటనే ఆ గ్రామవాసులంతా కూడా వినాలి, అవునా కదా? మరి ఆ రకంగా అంతటి పశు సంపద ఎవరి దగ్గర? ఒక్క వ్యక్తి దగ్గరని. మరి ఆ గ్రామంలో నగరంలో నివసించే వ్యక్తులు ఎంతమంది? అనేకులు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా అటువంటివి. నిజానికి ఈ యజ్ఞానికి మూలము గోవు. గోవు లేకుంటే యజ్ఞ సంపన్నము కాలేదు. కాబట్టి రెండిటికి అన్యోన్య సంబంధం అనునిత్యం ఉంటుంది. ఈ యజ్ఞము ఉపకారం చేస్తుంది, ఆక్సిజన్ ఉత్పన్నం చేస్తుంది. ఆ గోవు కూడా అటువంటి పదార్థం, ఎందుకంటే దాని ద్వారా పొందినటువంటి ఘృతమే దాంట్లో వేస్తున్నాం కాబట్టి. అది లేకుండా అక్కడ సాధ్యం కాదు. అంటే ఆ గోవు ద్వారా లభించినటువంటి సమస్త పదార్థాలు మనకు జీవనదాయకం, జీవనాన్ని ఇస్తాయి. అవి కనుక మనం జీవితంలో స్వీకరించకపోతే మన జీవితం ఒక రకంగా వ్యర్థమే. ఏ వ్యక్తి అయితే ఇలాంటి గోవుని ఇంట్లో పెంచుకుంటాడో, దానిపైన చేతులతో రుద్దుతో నిరంతరం దానికి సేవ చేస్తూ అనేక రకాలైనటువంటి ప్రయత్నంతో దాన్ని పెంచుకుంటాడో, ఆ గోమాత ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి రోగాలను పసిగడుతుందండి. డాక్టర్లు ఏం చేస్తారు? చేయి పట్టుకొని చూస్తారు, వెంటనే నీకు ఏ రోగం ఉంది ఏంటో అని చెప్పేస్తారు. అది ఏం చేస్తుంది? మనల్ని నాకో లేక తన వాసనతోనే మన శరీరంలో ఉన్నటువంటి రోగాలను తెలుసుకుంటుంది. తెలుసుకొని ఏం చేస్తుంది? అది ఎప్పుడైతే మేతకు వెళ్తుందో మన రోగాన్ని నయం చేసేటటువంటి ఔషధాలను, వనమూలికలను తినేస్తుంది. ఎవరి కోసం? మన కోసం తింటుంది. ఎందుకంటే నేను ఇచ్చేటటువంటి పాలు ఔషధము, ఆ ఔషధాన్ని మనం స్వీకరించాలి. అది స్వీకరించి ఎవరు లాభం పొందాలి? మనము పొందాలని అది ప్రయత్నం చేస్తుంది, తపన పడుతుంది. మీరు ఎంత దూరం అరణ్యంలో వదిలిపెట్టినా కూడా తిరిగి మళ్ళీ ఇంటికే చేరుకుంటారు. మందలో బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. అన్నిటికంటే ముందు నడిచేది ఆవే నడుస్తుంది, గేదెలు ముందుకు రావు. ఇది దారి చూపితేనే మిగతా అవన్నీ కూడా వాటి వెనకాల నడుచుకుంటూ వస్తాయి. అంటే ఇలాగైతే వాటి జాతి సమూహానికి కూడా దారి చూయించేది అదేమో, మన జీవనానికి కూడా దారి చూయించేది అదొకటి. ఎన్ని లాభాలు తెలుసా? ఈ రోజుల్లో పిల్లలు ఉన్నారు, పాలు తాగమంటే అవుతారా? పెరుగు అయితే అసలే ముట్టం, నెయ్యి అయితే పడనే పడదు, పెద్దవాళ్ళకే పడదు, పిల్లలకి ఎలా పడుతుంది?
వీటిని మన ఆహారం నుండి ఎప్పుడైతే దూరం చేసుకున్నామో అప్పటి నుండి పశువులను వధించడం ప్రారంభించారు. వధించడానికి గల ప్రధాన కారకులు ఎవరు? మనమే. మీరు గనక ఈ పదార్థాలు పుష్కలంగా మేము గోవు ద్వారా పొందినవే తినాలి అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? వాటిని పెంచడానికి ప్రయత్నం చేస్తారు. మీరు పెంచలేకపోయినా ఇలా గోశాలను ఏర్పాటు చేసి అక్కడ వాటిని పెంచే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుండి ఉత్పన్నమైన శుద్ధమైనటువంటి పాలను వాటిని మీరు ఇంటికి తీసుకెళ్ళగలుగుతారు. లేదంటే అదే యూరియా కలిపిన పాలు మిగతా పనికి రానటువంటి పెడతారు. వాటి వలన ఆరోగ్యం తప్ప ఉన్న ఆరోగ్యం పోతుంది. వాటిని త్రాగినా ఒకటే, తాగున్నా ఒకటే, వాటిని భోజనంలో స్వీకరించినా ఒకటే, స్వీకరించింది. నెయ్యి తీసుకొస్తాం బయట నుండి, ఏముంటుంది దాంట్లో? డాల్డనో ఇంకేదో ఈ పశువులను చంపినటువంటి ఆ కొవ్వు ఏదైతుందో దాన్ని కలిపి అమ్మేస్తుంది. మరి ఈ విధమైన మన ఆహారపు అలవాట్లు మార్చడం వలననే ఈ పశువుల యొక్క సంతతి క్షీణించిపోతుంది, సమాప్తమైపోతుంది. माता गो माता सुख की दाता, जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती। माता गौ माता सुख की दाता, जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती। कपिल रेणुका सुरभिनंदिनी, कामधेनु तेरे नाम। कपिल रेणुका सुरभिनंदिनी, कामधेनु तेरे नाम। सुख की दाता है गौ माता, सुख की दाता है गौ माता। माने जगत तमाम श्याम, मोहन ने तुझे चराई, यमुना तट बंशी बजाई। बहती जहाँ निर्मल जल की धार थी। ओ मैया हम सब उतारे तेरी आरती। माता गौ माता सुख की दाता, जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती। जो तेरे घृत से हवन करे माँ, दूर होती बीमारी माँ, दूर होती बीमारी। समय समय न भजल बरसा दे, समय समय न भजल बरसा दे। भर जाए केसर चारी सारी, दुनिया को मिलता अन्न, खाकर मन होवे प्रसन्न। कहते माँ तुझको सच्चे भारती। ओ मैया हम सब उतारे तेरी आरती। माता गौ माता सुख की दाता, जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती।
वध का लिखा निषेध तेरी रक्षा का वर्णन आता। वध का लिखा निषेध तेरी रक्षा का वर्णन आता। अंत का ये गौघातक मैसा यजुर्वेद बतलाता। अंत का ये गौघातक मैसा यजुर्वेद बतलाता। गाथा ऋषि मुनियों ने गाई करते जो तेरी भलाई। सबके ही जीवन को निखारते। ओ मैया हम सब उतारे तेरी आरती। माता गौ माता सुख की दाता। जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती। गौ करुणा निधि पढ़ो ऋषि की गौवध करने वालों। गौ करुणा निधि पढ़ो ऋषि की गौवध करने वालों। गौ हितकारी पशु आज मरने से इसे बचा लो। गौ हितकारी पशु आज मरने से इसे बचा लो। पालो घर घर जो सुख चाहते हो। कर्मठ क्यों न गाते हो। गौओं से कभी यहाँ बहार थी। ओ मैया हम सब उतारे तेरी आरती। माता गौ माता सुख की दाता। जन गण उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती। ओ मैया हम सब उतारे तेरी आरती।